అద్దంకి దయాకర్ ఈరోజు సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగ సమస్యలు వినే ఒక కార్యక్రమం అయితే చేపడుతున్నాడు. అక్కడికి పోయి ఆయన అడిగే ఏంటంటే నిరుద్యోగులు చెప్పే సమస్యలు వింటున్నాడు. నిజంగా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ సమస్యలు తెలియవా? ఈరోజు నిరుద్యోగులు చెప్తే కానీ వీళ్ళకు వినపడవా, కనపడవా? వీళ్ళు పోయిన ఎలక్షన్ మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టింది ఏంది? మేము సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు? కేవలం డిఎస్సికి ఒక 5089 పోస్టులు యాడ్ చేసి నెక్స్ట్ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్నే మళ్ళీ ఫిల్ చేయడం జరిగింది. అంతకు మించి వీళ్ళు కొత్త ఉద్యోగాలు ఒకటి ఇవ్వలే, అన్ని కేసీఆర్ పెట్టినాయి. ఈరోజు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. 60,000 ఉద్యోగాల్లో కూడా 55,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినవే. ఇప్పుడు వచ్చి కొత్తగా మీరు చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఏమైంది? దాని గురించి మాట్లాడారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా లేదా? అది చెప్పకుండా నిరుద్యోగ సమస్యలు వినడానికి వచ్చిందని అద్దంకి దయాకర్ ఈరోజు నిరుద్యోగులని ఏదో మభ్యపెట్టే కార్యక్రమం ఒకవైపు, ఇంకోవైపు బీసీ రిజర్వేషన్. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి ముఖం లేక 42% రిజర్వేషన్ అని ఒకటి కొత్త రాగం ఎత్తుకున్నారు. ఆ కొత్త రాగం గతంలో వేరే రాష్ట్రాలు ఎత్తుకున్నారు, ఆగిపోయినాయి. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే కొత్త నాటకం ఎత్తుకున్నాడు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అయితే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అంశం కూడా ఇప్పటివరకు కాదు. అది ఓన్లీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం. ఈరోజు 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశమే లేదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం చేస్తే ఏదైనా అవకాశం ఉంటుంది. దాన్ని పక్కకు పెట్టి ఆడ ఎలక్షన్లు పెట్టరు. ఇక్కడ నిరుద్యోగులను ఆడ బీసీలను మభ్యపెట్టడం, ఇక్కడ నిరుద్యోగుల్ని మభ్యపెట్టడం. ఇంత డ్రామాలు అంటే రక్తి కట్టిస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. వచ్చిన కానుంచి ఫస్ట్ రోజు ఏంది ప్రగతి భవన్ దొరల గడికి బద్దలు కొట్టినామని కాంగ్రెస్ వాళ్ళు వేసిన కంచెనే వాళ్ళే ఇరగొట్టి జనాలను పంపించి పెద్ద షో చేసారు. కేసీఆర్ పెద్ద ప్యాలెసు ఐసా పైసా అని. ఈరోజు మరి ఆ యొక్క ప్యాలెస్ కనీసం రేవంత్ రెడ్డి పోవడానికి కూడా పనికిరాట్లేదు, అంత చిన్నగా అయిపోయింది. అంటే వీళ్ళ అహంకారం ఎంత పెరిగిపోయిందో చూడండి. కేసీఆర్ అది ఇదన్న వీళ్ళే కేసీఆర్కు పెద్ద ప్యాలెస్లో ఉన్నాడు అన్న ప్యాలెస్ ఈరోజు రేవంత్ రెడ్డికి సరిపోవట్లేదు. కేవలం ఆయన ఇంటికాడ నుంచే ఈరోజు పరిపాలన చేస్తుండు, ఎక్కడ ప్రజలకు అందుబాటులో లేడు. తర్వాత ఈ యొక్క ఫార్ములా